వాటి చూద్దాం. గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు. ప్రతిపక్ష ఒక వ్యక్తి విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో మాజీ ముఖ్యమంత్రి అప్పుడు ప్రతిపక్ష నేత అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో భాగంగా ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు అక్కడ ఏ రకంగా ముందస్తు ప్రణాళికతో హత్యాయత్నం జరిగిన అంశం అందరికీ కూడా తెలుసు. వాడినటువంటి ఆయుధం దగ్గర నుంచి వాళ్ళు ఏ రకంగా తనను అంతమొందించాలన్నటువంటి ప్రణాళిక రూపొందించారో ఆ రోజు మనం చూసాం. శ్రీనివాసరావు అనే వ్యక్తి ఆ ప్రయత్నం చేశాడని కూడా మనకందరికీ తెలుసు. అతను చేసినటువంటి తప్పును ఆ రోజు సరైన రీతిలో ఖండించకపోగా హేళనగా చేస్తూ వాడిన ఆయుధాన్ని వేరే రకంగా మాట్లాడుతూ ఆ ప్రయత్నం హేళనగా చేస్తూ కేసు నీరుగారే ప్రయత్నం చేశారు. అప్పుడు ఎన్నికల సమయంలో కానీ మన ఎన్నికల సమయంలో కానీ వాళ్ళ ఇంటికి టీడీపీ నాయకులు వెళ్ళటం, ఈ రోజున గౌరవ మాజీ ఐపీఎస్ అధికారి అయినటువంటి ఏపీ వెంకటేశ్వరరావు గారు ఆయన ఇంటికి వెళ్ళటం, ఆయనతో ముచ్చటించడం, అతనితో చర్చ జరపటం ఎంతవరకు సమంజసం? హేటెడ్ రాజకీయాలకు తెరదింపుతున్నారు వీళ్ళంతా. ద్వేషించే రాజకీయాలు తీసుకొస్తున్నారు. ప్రజాస్వామ్యపరంగా వెళ్దాం, ప్రజలు ఏదైతే మనం నమ్మి వాళ్ళు ఉన్నారో, గత స్ఫూర్తితో గౌరవ అంబేద్కర్ గారు, గాంధీజీ గారు, మహాత్మానీయులు ఏదైతే అజయ్ గారు ఒక నిమిషం వాసుదేవన్ గారు ఇప్పుడు ఆయన చెప్పినట్టు వాడినటువంటి ఆయుధాన్ని హేళనగా చేస్తున్నారంటే ఆయుధం పైన అంత గౌరవం ఉంటే మీరు ఒక పార్టీ యొక్క ఎలక్షన్ సింబల్గా పెట్టుకోండి, ఎలక్షన్ కమిషన్కి అప్లై చేసుకోండి. హేళన చేశారా లేదా? ఏదైనా చేసిన వాళ్ళు చేసిన కార్యక్రమాలు ఎట్లున్నాయండి? శ్రీనివాస్ గారు వాళ్ళు చేసిన కార్యక్రమాలు ఎట్లున్నాయి? ఆ కోడి కత్తి అదే చెప్తున్నారు కదా, కోడి కత్తి మీద అంత గౌరవం వాళ్ళకు ఉంటే ఆ ఫ్యాన్ గుర్తు తీసి ఎలక్షన్ కమిషన్ కోడి కత్తి గుర్తు పెట్టించుకోమని చెప్పండి. మా గౌరవం లేదు ఆయుధం మీద, ఆయుధంగా పరిగణించము. హేళన చేస్తూ కోడి కత్తి హేళన చేస్తూ అతను చేస్తున్న డ్రామా అది. వాళ్ళు చేసిన క్లియర్ గా డ్రామా అందరికి తెలిసిపోయింది. కోడి కత్తి, గుణకరాయి, కొడవళ్ళు ఇవన్నీ కూడా వాళ్ళ బ్రాండ్ ఐటమ్స్ వాళ్ళని. డాక్టర్ గారు అతని ఇంటి పేరు మార్చడానికి మీరెవరు? అతని ఇంటి పేరు వాళ్ళ ఇంటి పేరు మార్చమని చెప్పట్లేదు. ఎలక్షన్ సింబల్ లో వాళ్ళకి కోడి కత్తి మీద అంత ప్రేమ ఉంటే ఆ ఫ్యాన్ సింబల్ తీసేసి కోడి కత్తి పెట్టుకోమని చెప్పండి ఎలక్షన్ సింబల్ గా. చెప్తున్నాడు ఆయన. ఆ ఆయుధాన్ని అవధలి చేసినాడు. ఆయుధాన్ని అవధలి చేసిన మాకెందుకండి? ఆయుధాన్ని ప్రవేశపెట్టింది మీరు, గుణకరాలు కోడి కత్తులు తీసుకొచ్చింది మీరు. అజయ్ గారు సో ఆయన సార్ మీ శ్రీకాంత్ రెడ్డి గారు మాట్లాడగానే ఆయన వెంబడే ట్వీట్ చేశారు. చాలా సోషల్ మీడియాలో రిటైర్ అయ్యారు కదా, సోషల్ మీడియాలో చాలా ఆయన ఇమీడియట్గా రెస్పాండ్ అవుతున్నారు. గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు ఆ ట్వీట్ కూడా మనం చూడొచ్చు మీరు మీ ఛానల్లో.